మద్దతుదారులు విజయ దుందుభి మోగిస్తున్నారు. దీంతో హైదరాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణా సంచా పేల్చి ఆనందంతో కేరింతలు కొట్టారు. టీడీపీ కాంగ్రెస్లు తమకున్న కొంతమంది ప్రచార సాధనాలతో ఒక తప్పుడు ప్రచారాలను చేసుకుంటా ఉన్నది. ఇవాళ చూస్తే టీడీపీ కాంగ్రెస్ గనక కలిసి పోటీ చేయకపోతే, పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాళ్ళు పొత్తు పెట్టుకోకపోతే ఆ మాత్రం సీట్లు కూడా వాళ్ళిద్దరికి వచ్చేటి కావు. వాళ్ళు తప్పుడు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీలలో బ్రహ్మాండమైన మెజార్టీతో వాళ్ళు గెలుస్తా ఉన్నది. కొన్ని చోట్లలో ఎంత అక్రమాలకు పోయారంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే జోక్యం చేసుకుని ఓటర్ లిస్ట్ ని తారుమారు చేయడంతో పాటు పోలింగ్లకు ఏజెంట్ రాకుండా చేయడంతో పాటు అభ్యర్థుల్ని కూడా ఇంటికి హోమ్ అరెస్ట్ చేసినట్టుగా, హౌస్ అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేసేసి జనంలోకి రాకుండా ప్రచారం చేయకుండా తప్పుడు ప్రయత్నం అన్డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పద్ధతి చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పటికీ, షర్మిల గారు పాదయాత్రలో ఉన్నప్పటికీ, విజయమ్మ గారు సమస్యల మీద పోరాడుతున్నప్పటికీ కార్యకర్తలు స్వయంగా పోరాటాలు చేసేసి అటు టీడీపీని ఇటు కాంగ్రెస్ ని రెండింటిని కూడా వాళ్ళు కలిసి పోరాటాలు చేసి కలిసి పోటీ చేసినా కూడా మనం విజయం సాధించడం జరిగింది. ఉదాహరణకు మీరు దీంతో